పేరేంటి? సింహాచలం సార్. అమ్మా పాలవరం సింహాచలం సార్. సింహాచలం. అయ్యా నువ్వేం చేస్తా ఉంటావు? కలిగిస్తాను సార్. కలిగిస్తావు. అయ్యా ఇదేనా? ఇదే సార్. ఈ జాగా ఆర్ఎన్బి వాళ్ళదా లేదంటే సొంతమా? అదే ఆర్ఎంబి సార్. ఇది సొంతం. అది ఆర్ఎంబి సార్. ఇది సొంతం సార్. ఇది ఆర్ఎన్బిదా? అది సొంతం. ఇది సొంతం అనేది. అయ్యా కూర్చో. ఏంటమ్మా ఏం కావాలమ్మా? ఎంతమంది పిల్లలమ్మా? బాబు. హలో ఓయ్ అటు కూర్చోమ్మా. అటు చూడు. పేరేంటి? పేరేంట్రా? రిషిత్ సార్. రిషిత్. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ. మీ ఆయన ఏం చేశారమ్మా? నీ సబ్జెక్ట్ ఏంటమ్మా? ఆయన ఇద్దరు బీకాం చేశారు. ఇంకేంటి చెప్పు, విశేషాలు చెప్పు. నాకు ఇల్లు కట్టి పెట్టాలి సార్. నా దగ్గర సోమత సార్. ముగ్గురు పిల్లలండి. వాళ్ళు పెళ్లి చేసాను సార్. ఇల్లు కట్టి పెట్టి అదొకటి వీళ్ళకైనా ఉద్యోగాలు. అందరూ ఇక్కడ ఉంటున్నాం బాబు. ఈ 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చి. అది అలాగే వ్యాపారం. ఎట్లా ఇప్పుడు? అయ్యా ఇప్పుడు ఏం కావాలంటే ఇల్లు కావాలంటే ఇల్లు కట్టి పెట్టాలి సార్. ఓకే. ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు. ఒక మొగుడిని ఉండేవాళ్ళు ఉన్నారు. బాబు ఉన్నాడా? బాబు ఉన్నాడు సార్. బాబు ఒకడు ఉన్నాడు. మీరేమన్నా ఆలోచించారమ్మా మీరు సెటిల్ కావడానికి? ఇంకేంటి సార్? ఏమన్నా ఒక ఆలోచన ఏం చేస్తే మీరు సెటిల్ అవుతారు? భూములు ఏమి లేవు లేవు సార్. భూములు లేకపోతే నువ్వు ఏం చేస్తే మీరు సెటిల్ అవుతారో ఆలోచించుకోవాలి కదా. ఉద్యోగమా లేకపోతే జాబ్ చేసుకున్నాను? ఇంకేంటి చెప్పు, నువ్వు విషయాలు చెప్పు. అదే ఇల్లే నాకు ముఖ్యం. ఇల్లు కట్టమంటాను, నేను చెప్తాను, ఇప్పుడు చెప్తాను. అందరూ ఇల్లు కట్టిస్తారు. ట్యాప్ వాటర్ ట్యాప్ ఒకటి వేయించాలి సార్. ఆటోమేటిక్గా వేపిస్తాం. అయ్యా ఊరంతా ఉందా? ఊరంతా ఉంది సార్. ఊరి సేవలు ఊరంతా ఉన్నా సార్. నాకు లేదు సార్. ఓకే ఓకే, రెండు చేయమంటాను. అయ్యా ఎంతమందికి లేదు ఇక్కడ ట్యాప్లో? ఈ లోకల్ ఎవరికి లేదు సార్. ఈ ఏరియా లేదు? ఈ ఏరియా లేదు సార్. నీళ్ళు అయితే ఊర్లో ఉన్నాయి? ఊళ్ళో ఉన్నాయి సార్. ఓకే. అయ్యా 10 ఏళ్ళకు 10 ఏళ్ళకి లేవా? 10 ఏళ్ళ దాకా ఉండవు సార్. ఓకే, ఇమీడియట్గా వేసేయమంటాం. అయ్యా అదేమంటాం, ఇదేమంటాం. మీరు ఎక్కడ తెస్తున్నారు నీళ్ళు ఇప్పుడు? నీళ్ళు సార్ వెనకాల బోర్ ఉంది సార్. బోర్ ఉందా? ఆ బోరు పైప్ పెట్టి కొట్టుకుంటాం. మంచిలకి అయితే ఏరే చోటకి వెళ్ళి తెచ్చుకుంటాను సార్. నేను చెప్పి పేమెంట్గా ఏమంటున్నారు? అయ్యా నా దగ్గర కట్టి సొంతలేదు సార్. మీరే కట్టి పెట్టాలి. ఓకే సార్ మెసేజ్ ఆలకించండి. అయ్యా నమస్కారం అండి పోలరాపు సింహాచలం గారు. బాగున్నారా? గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో గౌరవంగా జీవించాలనే ఉద్దేశ్యంతో మీకోసం ఎన్టీఆర్ భరోసా పింఛనును అందిస్తున్నారు. మీకు ఏమాత్రం శ్రమ కలగకూడదని అభిమానంతో ప్రతి నెల 1వ తేదీనే స్వర్ణ గ్రామం సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పింఛను నగదు 4,000 రూపాయలను మర్యాదపూర్వకంగా మీ చేతికి అందజేస్తున్నారు. ఇప్పుడు ఈ మెసేజ్ ఎప్పుడు వస్తుంది మీకు? నెల వస్తా సార్. అందరూ వచ్చి చూపిస్తున్నారా? వినిపించి మీకు మాట్లాడిస్తున్నారా? వినిపిస్తున్నారు సార్. కరెక్ట్ గా ఇస్తున్నారా? కరెక్ట్ గా వస్తున్నారు సార్. ఎక్కడ లేదు సార్, ఇంటికి వచ్చేస్తున్నారు సార్. ఎలాంటి అసౌకర్యం లేదు సార్. అన్ని కరెక్ట్ గా వస్తున్నాయి సార్. ఓకే కూర్చో. అడ్డు. ఇప్పుడు మీరు చేసే నువ్వు కళ్ళు గీస్తావు కదా? అయ్యా ఏ కళ్ళు? కొబ్బరి కల్లా? కాదు, తాటికల్లే సార్. ఎన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఊర్లో? ఊళ్ళో ఉన్నాయండి సార్. నా మటుకి పేడ మటుకు 15 చెట్లు దగ్గరికి తీసుకుంటాను సార్. ఎంతమంది చేస్తున్నారు ఈ ఊర్లో? 4 ఉన్నారు సార్. 4 ఉన్నారు. అయ్యా ఓది సొసైటీ చేపూరు సార్. దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు? చెట్లు కాడ అమ్ముకొని చేపూరులో షాప్ ఉంది సార్. అక్కడ కట్టుకెళ్ళిపోతాం సార్. ఊర్లో షాప్ ఒకటి ఉంది? ఊళ్ళో కాదు, చేపూరులో ఉంది సార్ షాప్. చేపూరులో పక్కన. ఎన్ని కిలోమీటర్ అక్కడికి? 4 కిలోమీటర్ల దగ్గర. 4 కిలోమీటర్లు. ఎంత ఒక చెట్టుకి ఎంత వస్తుంది? ఒక 5 లీటర్లు 4 లీటర్లు వస్తుంది సార్. నెలకి ఎంత వస్తుంది నీకు? కుటుంబ ఖర్చులు అన్నీ పోయి ఒక 5-6 వేలు మిగిలితే అంతే సార్. ఖర్చులంతా పోయి అయ్యా 5,000 నెలకు.
ఈ పింఛన్ డబ్బులతో వాటితో అలాగా కుటుంబం జరుపుకుంటున్నాం. ఎన్ని గంటలు పని చేస్తావు నువ్వు? రోజుకి 6 గంటలు పని చేస్తాం సార్. 6 గంటలు పని చేస్తావు. మా పని అంత కష్టమే సార్. చెట్టు ఎక్కాలి కదా. రోజు 3 పూటలు ఎక్కాలి సార్ చెట్టు. పొద్దున ఎక్కాలి సార్, మధ్యాహ్నం ఎక్కాలా. ఎక్కడానికి ఈజీగా ముందు కంటే సపోర్టింగ్ అవన్నీ వచ్చాయి కదా చేసాం. ఇంకా మాకు ఈ జిల్లాలో ఎక్కడ రాలేదు సార్. మామూలుగా ట్రెడిషనల్ గా ఎక్కుతారు చెట్టు మామూలుగా సార్. మోటే మోటే దాంట్లో ఏం మోడర్నైజేషన్ ఏమీ లేదు సార్. ఏం మార్పులు కూడా ఏమీ లేదు సార్. ఈ మధ్య కొన్ని షాపులు కూడా ఇచ్చాం మీ అందరికి. అయ్యా రండి చూద్దాం. సీట్ కాడికి వెళ్తారు. అమ్మాయిని సెటిల్ చేయడానికి చూడండి. హస్బెండ్ కూడా ఏం చేయగలుగుతారో ఎంప్లాయ్మెంట్ ఇక్కడ బీకామ్ వర్కౌట్ చేయండి. మాకు కొల్లి వ్యాపారం కూడా బాగా వీటికి ఇల్లు ఒకటి పైప్ కనెక్షన్ ఇల్లు కొడుకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉంటే ఇది కాదా? ఏమవుతుంది సార్, అది ఎప్పటికప్పుడు అందులో సొక్క పుట్టి పడుతుంది కదండి. పడుతుంది కదా. పుట్టి పడినప్పుడు టైం ఎక్కువ కుండలో ఉంటే అది కళ్ళుగా తయారు కదా. అందుకేనండి, లేకపోతే ఈ పాల్చగా నీళ్ళగా అయిపోద్దండి. ఆ చుక్క పడడంలో నీ కొలి తయారవుతుంది సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే కళ్ళు కూడా కొంచెం కిక్ వస్తుంది. కిక్ వస్తుంది సార్. కైపు వస్తుంది సార్. కైపు రాదు. కత్తి మీదనట్టు నేరాగా ఉంటారు రాదు కాబట్టి సార్. సాయంత్రం పొద్దు బాగుంటే చేస్తారా? పొద్దు బాగుంది చేస్తాం సార్. మళ్ళీ పాము గీమని ఉంటాయి కదా సార్, అవన్నీ బాధపడలేక. చెట్లు తాటి చెట్లు కనపడుస్తున్నాయి. ఉన్నాయి సార్. అక్కడ అలా ఉన్నాయి సార్. అక్కడ కూడా చాలా ఉన్నాయి సార్. ఈ ప్రైవేట్ భూముల్లో ఉన్నాయా? రైతు భూముల్లో ఉన్నాయండి, ప్రైవేట్ భూముల్లో ఉన్నాయి, చెరుగొట్లు ఉన్నాయి. చెరువు పక్కన మీరు ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? నేను మీ గొర్రెలు నేను చేస్తున్నాను సార్. ఇలా గొర్రెలు ఉన్నాయి అలా అక్కడ చెట్టు అక్కడ మీరు చేసుకుంటే ఏం పట్టించుకోరా? పట్టించుకోరు సార్. అడగరా? డబ్బులు అడగరా? అడుగుతారండి కొంతమంది. అలాగిస్తామండి, ఇలాగిస్తాం 100, 50 ఇలాగిస్తుంటాం సార్. లేకపోతే కొంతమంది పోనీ కట్టుబడి గీస్తున్నారండి. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ గుంట కిస్తీ కట్ చేశారు సార్. అవును, అదే లేదు సార్, మీరు చేశారు. కిస్తులు పెట్టడం అవన్నీ పెట్టి లేనిపోని బాధలు పెట్టారు అన్నీ ఫ్రెండ్స్. తమ్ముడు 5 లీటర్లు వచ్చిందా? ఎన్ని తీసావు? 4 కుండలు ఉన్నాయి సార్. ఉత్తి ఉన్నాయన్ని ఖాళీ సార్. మిగిలినది ఖాళీ. అయ్యా ఇప్పుడు కాళ్ళంతా కావడానికి ఇదే కారణం. వీటి వల్ల సార్. ఇలాగే వేస్తాం కదా సార్, ఇలాగే వేస్తాం కదా, ఇదంతా కాళ్ళు. ఇప్పుడు దీంట్లో మోడర్నైజేషన్ రాలేదా? తాగడానికి ఏది పెట్టారు? ఇదే సార్. కొంచెం కన్వర్ట్ అయింది. అయ్యా కైపు ఎక్కడానికి ఎండ కాదండి, ఎండలో కొద్దిగా మారింది. అయ్యా టేస్ట్ మారింది. అయ్యా టేస్ట్ అంటే పులుపు వస్తాం చిన్నది సార్. ఈ ఎండ కాకుండా మార్నింగ్ టైం అదే స్వీట్ గా ఉంటది. అదే మార్నింగ్ స్వీట్ గా ఉంటది. సాయంత్రానికి కొంత ఎండ కొండ ఈటెక్కి కాకుండా మార్నింగ్ నుంచి వస్తుంది కదా, రాత్రి ప్లెజెంట్ గా ఉంటది. అయ్యా ఎండ ఉంటది, అప్పుడు ఈజీగా ఉంటది. అయ్యా ఇప్పుడు ఇది వస్తుంది. ఓకే, గుడ్, చాలా బాగుంది. ఎక్కడండి? షాపులో ఇచ్చే దీంట్లో ఇస్తారా? దాంట్లో ఇస్తాం సార్. ఇది ఎక్కడ ఊరికైనా అట్లా పేసుకుంటాం సార్. ఈ పాయిలో పోసి ఇస్తాం సార్ తాగిపోయి. దీంతో ఇచ్చి దాంట్లో పోస్తాం సార్. దాంట్లో అయ్యా
ఆకులు వాడుతున్నారు ఇప్పుడు? ఆకులు వాడుతున్నామండి. ఓకే, గుడ్, చాలా సంతోషం. ఫోటో పెట్టాను. రండి, ఇద్దరు రండి. రా. గుడ్, చాలా సంతోషం. సార్ మా గీత కార్మికులకి కొంచెం దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొంత న్యాయం చేసి పెట్టాలి సార్. చేద్దాం. అయ్యా. పని మీదనే ఉన్నాం. అయ్యా ఏమేం చేయాలో అందరిని ఆలోచిస్తున్నా. అయ్యా చేతి వృత్తులు, కుల వృత్తులను గౌరవించాలి. అయ్యా గీత కార్మికులకు న్యాయం జరగాలి. అది ఇప్పటికే షాపుల్లో 10% ఇచ్చాం. అయ్యా ఇంకా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. అలాగే సార్. ఓకేమ్మా? అలాగే సార్. అయ్యా నెలలు ఇల్లు కట్టించేస్తారా? అలాగే సార్. కానీ మీ అబ్బాయి కూడా ఉంటారు కాబట్టి అయ్యా ఇద్దరికి అనుకూలమైన ఇల్లు కట్టాను. 2 దగ్గరకు పెట్టేసి రేపు అయ్యి సార్. 4 నెలలు కట్టేస్తాను. అలాగే సార్.